గొప్ప చరిత్రకారుడైన రోడిన్ ఒకరోజు మార్గంలో వెళ్ళుచూ ఉండగా ఆ రోడ్డు ప్రక్కన ఎంతో మనోహరముగా అందంగా చెక్కబడిన ఓ గొప్ప శిలువ అతనికి కనిపించింది. ఎంతో అందంగా చెక్కబడిన ఆ శిలువను చూసి ఎంతో మురిసిపోయాడు. దానిని ఎలాగైనా సరే సొంతం చేసుకోవాలని ఆశతో గొప్ప మొత్తంలో వెల చెల్లించి దానిని తన ఇంటికి తీసుకుని వెళ్ళుటకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. తన ఇంటిలో దానిని ఉంచుకోవాలని ఆశపడిన రోడిని ఆ నిరాశే మిగిలించింది. ఆ శిలువను తన ఇంటికి ఒక పెద్ద వాహనంలో తరలించిన తర్వాత తీరా చూస్తే ఆ శిలువ ఆ ఇంటిలో ప్రవేశించుట పట్టుటకు బహు కష్టమైంది. అయినను అతను ఎంత మాత్రమును దిగులు చెందక గుమ్మములు పట్టుట లేదని గ్రహించి ఆ గుమ్మమును తీయించి వేశాడు. ఆ ఇంటి గోడలు పగలగొట్టించాడు. అతని ఇంటి పైకప్పు ఎత్తును బహుగా పెంచాడు. చివరికి ఆ శిలువ చుట్టూ తన ఇంటిని నిర్మించి ఆ శిలువను తన ఇంటి మధ్య నిలిపాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇటువంటి తెగింపునే దేవుడు నీ దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. క్రీస్తు నీలోనికి రావాలని ఆశపడుతున్న నీవు ఆయన ఉనికికి, ఆయన సన్నిధికి ఆటంకమైన నీ పాపిష్టి కట్టడాలను, అతిక్రమములు అనే అడ్డుగోడలను, మోసముతో అక్రమ సంపాదనతో నిర్మించిన గుమ్మములను, నీ శరీరేచ్ఛలను నెరవేర్చుకోవడానికి నీవు నిర్మించుకున్న రహస్య జీవితాన్ని, నీ చుట్టూ గోడల్లా నిలుచున్న నీ స్నేహితులను, నీ పాపిష్టి సంబంధాలను ఈరోజు పూర్తిగా నిర్మూలించుకొని క్రీస్తు నీ జీవితానికి, నీ కుటుంబానికి కేంద్రముగా ఉండులాగున నేడే ప్రతి ఆటంకాన్ని తొలగించుకొని నీ గృహంలో క్రీస్తు అనుగ్రహించు సమస్త జ్ఞానమునకు మించిన సమాధానము, దేవుని సన్నిధి సమృద్ధిగా నువ్వు అనుభవించాలని దేవుడు కోరుచున్నాడు. కావున భూమి మీద మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రత, కామతురత, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షని చంపివేయుడి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5 నుండి 7 వచనాలు. థ్యాంక్ యూ. God bless you.